హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వరవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక సింపుల్ కట్లెట్, అది కూడా మధ్యలో చీజ్, అది ఫ్రై చేస్తూ ఉంటే లోపల చీజ్ మెల్ట్ అవుతూ ఉంటుంది, పైనేమో చక్కగా కరకరలాడుతూ భలే సూపర్గా ఉంటుంది. ఉడకబెట్టిన శనగలు ఉంటాయి కదా, వాటితో చేసుకుందాం. అయితే ఇవి చేసే ముందు ఇందులో ఫస్ట్ మిక్సీ గ్రైండర్లో కొంచెం జీలకర్ర, కొంచెం సోఫు, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసి పెట్టుకుందాం. ఇందులో మన అనార్దాన అంటే దానిమ్మ గింజలు ఉంటాయి. ఆ దానిమ్మ గింజలు ఏంటి, అవి ఎండిపోయిన తర్వాత చక్కటి పుల్లటి టేస్ట్ ఇస్తాయి. అవి మనం చాట్ మసాలా చాలా వాటిల్లో వాడుతూ ఉంటాం. అలాగే కాకుండా కొన్ని కబాబ్స్ చేసేటప్పుడు కూడా వాడతాం. మరి ఇవన్నీ వేసుకున్న దాన్ని ఒక్కసారి గ్రైండ్ చేసి దాని తర్వాత శనగలు చేద్దాం. ఎందుకంటే ఇవి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ శనగలు అయితే ఇట్టే పొడి పొడి అయిపోతుంది. నీళ్లు పోయకుండా మరి ఫస్ట్ ఇది గ్రైండ్ చేసి తర్వాత ఇది వేసుకుందాం. కొంచెం బరకగా పొడైన తర్వాత దీంట్లో చెప్పాను కదా, ఈ శనగల్ని కొంచెం బాయిల్ చేసుకొని ఆ నీళ్లు తీసేసిన దాన్ని ఇందులో వేసుకున్నాను. దీన్ని కూడా పొడి చేసుకున్నాను. అయితే చిటికెడంతా టాటా సాల్ట్ కూడా ఇందులో వేసేసుకొని దీన్ని బరకగా పొడి చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత దీంతో చిట్టి ఉండలు కట్టగలగాలి. నీళ్లు అవి పోస్తే బాగోదు, అందుకని ఇలాగే బరకగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బరకగా చేసుకున్న ఈ శనగపప్పు అలాగే మనం ముందుగా వేసుకున్న మసాలా అన్నిటితోటి పొడి చేసుకున్న దీంట్లో మనకి ఉల్లిపాయ, అలాగే కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని దాన్ని చక్కగా కలిపేసి పెట్టుకుందాం. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉండలు కట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాలంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు, అందుకే ముందే వేయొద్దన్నాను. కొంచెం అంత నీళ్లు వేసుకొని దీన్ని చక్కగా కలుపుకొని ఇప్పుడు ఉండల్లా చేసుకోవాలి. మిక్స్చర్ ఏదైతే ఉందో ఈ శనగ పిండితో మనం చేసుకున్న మిశ్రమంలో మనం ఒక చిన్న పీస్ చీజ్ లోపల పెట్టుకుంటే ఇది తినేటప్పుడు చక్కగా మెల్ట్ అయి భలే టేస్టీగా తయారవుతుంది. సో చూడండి, ఇలా ఇదే విధంగా మనం దాంట్లో కొంచెం అంత చీజ్ పెట్టి బయట స్టఫింగ్ చేసుకున్నాం. అయితే ఇది నూనెలో ఫ్రై అయినప్పుడు చీజ్ మెల్ట్ అవుతుంది కాబట్టి మనం చక్కగా దీన్ని పర్ఫెక్ట్ వేడిలో ఫ్రై చేసుకుంటేనే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఈ కట్లెట్లా చేసుకునేవి ఇవి రెడీగా ఉన్నాయి. మరి ఈరోజు మనం ఇవి ఫ్రై చేసుకోవడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఒమేగా 6, వైటమిన్ ఏ, డిఈ, ఇలా టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా ఉంటే మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ నూనె, మీరు ఎన్నో రకాల సన్ఫ్లవర్ ఆయిల్స్ చూసుంటారు, చూడ్డానికి కూడా లైట్గా ఉంటుంది. మరి ఫ్రై చేసినప్పుడు కూడా నూనె పీల్చుకోదు, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి నూనె వేడెక్కిన తర్వాత అన్నీ ఒకేసారి వేయకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నూనె వేడిగా ఉందా లేదా అని తెలియాలి అంటే ఫస్ట్ మనం కొంచెం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చూద్దాం. ఇప్పుడు అది చక్కగా ఫ్రై అయిందనుకోండి, అప్పుడు మిగతా వేసుకోవచ్చు. అలా అని చెప్పి అన్నీ ఒకేసారి వేస్తే నూనె వేడి తగ్గిపోయి మనకి నూనె పీల్చుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ నూనె మంచిగా వేడిగా ఉన్నప్పుడు కొన్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇది చక్కటి మరి టెంపరేచర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఎక్కువ సేపు కాకుండా తక్కువ టైంలో ఫ్రై అయిపోయేట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఈ చక్కటి ఉండ్రాల్ని మనం ఇందులో వేసుకుందాం. ఒకటి, చీజ్ మెల్ట్ అయి బయటికి రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం హై టెంపరేచర్లో తక్కువ టైం ఫ్రై చేసుకోవాలి. ఇవి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మన చీజ్ చక్కగా మెల్ట్ అవుతుంది. వేసిన వెంటనే వాటిని కదలపకండి, ఎందుకంటే అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వేసి 1 నిమిషం, 1, 2, ఒక 60 లెక్క పెట్టుకుందాం. అప్పుడు 1 నిమిషం అయిపోతుంది కదా, 60 సెకండ్ లాగా. 36లో ఉన్నాను, 37, 38, 39, 40, 41 ఇలా లెక్క పెట్టుకుంటూ ఉంటే కష్టం. కానీ ఇప్పుడు చూడండి, మన ఈ ఉండ్రాలు బ్రహ్మాండంగా రెడీ అవుతున్నాయి. అయితే ఏంటంటే వీటిలో ముఖ్యంగా మనం శనగపప్పు ఇవి చేసుకునేటప్పుడు ఇలా ఫ్రైలో మనకి ఒక మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. అందుకే వెజిటేరియన్స్ కూడా
అంటే బాగా ఇష్టపడే పప్పు ఈ శనగపప్పుతో మనం శనగలతో చేసుకునే కట్లెట్లు ఇవి. ఇంకొకటి ఏంటంటే ఆ శనగపప్పు పైన ఉన్న ఆ పొట్టు ఉంటుంది చూసారుగా, దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందంటారు. అందుకే మనం ఈ అరబ్ వైపు వాళ్ళు అంతా ఫలాఫల్ అలాంటివి చేసుకుంటూ ఉంటారు. మనం కూడా మనం మసాలా వడ చేసుకుంటాం కదా, ఆ మసాలా వడే కాకుండా ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చేసింది. మరీ ఎక్కువ టైం పట్టకుండా ఒక 3 నిమిషాలు లోపల ఫ్రై చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపల చీజ్ ఉంది. ఇప్పుడు లోపల చీజ్ మెల్ట్ అయ్యి ఇలా తినేటప్పుడు ఓహో ఆహా అనిపించేలా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు భలేగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మన ఈ ఉండ్రాళ్ళు రెడీ. లోపల ఏమున్నది, చీజ్ ఉన్నది. చీజ్ తినేటప్పుడు ఎలా ఉంటుంది, చక్కగా సాఫ్ట్ అయి బ్రహ్మాండంగా ఉంది లోపల చీజ్. పిల్లలు ఏమైనా ఉందా, ఇంత మంచిగా చీజ్ పెట్టిస్తే గోల గోల చేస్తారు, అన్నీ మాకే కావాలంటారు. లోపల చీజే కాదు, ఈ శనగలతో తినేది ఇవి తింటే కూడా ఏదో కీమా ఉండల్లా ఉన్నాయి, భలేగా ఉంది. మనం దాంట్లో మిరియాలు, జీలకర్ర, అలాగే ఆ దానిమ్మ గింజలు కూడా వేసాం కదా, దానివల్ల ఒక చక్కటి తీపి పులుపు అనేది కూడా ఈ ఉండలకు వస్తుంది. వా స్నాక్లా తినొచ్చు. మనం భోజనం చేసేటప్పుడు సైడ్ మంచి సాంబార్ అన్నం, పెరుగన్నం పెట్టుకొని కూడా తింటే అదిరిపోతుంది. సూపర్. మరి ఏముంది లోపల చీజ్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. చీజ్ ఇలా మెల్ట్ అవుతూ పర్ఫెక్ట్గా ఉంది. మరి పిల్లలకి ఇష్టమయ్యే చీజ్ లోపల వేసి ఫలాఫల్లా చేసుకున్న ఈ శనగలతో చేసుకున్న దీంట్లో మనం చక్కగా చీజ్ వేసాం. పిల్లలకి ఇష్టమయ్యేలా. మరి మావాడైతే ఎగిరి గంతులు వేస్తాడు, మీ పిల్లలు కూడా ఎగిరి గంతులు వేయాలి ఈ ఎండాకాలం, అది కూడా సెలవుల్లో మంచిగా ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా చేసి వాళ్ళకు కూడా పెట్టండి. వాళ్ళు తర్వాత గంతులు వేస్తారు, ముందు నేనే గంతులు వేస్తాను. సూపర్ అంటే మరి సూపరే. శనగలు చీజ్తో క్రాకెట్స్ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన శనగల్ని ఉడకబెట్టి పెట్టుకోవాలి. మరి మిక్సీ జార్లో కొంచెం సోఫు, జీలకర్ర, మిరియాలు, దానిమ్మకాయ గింజలు అలా వేసి చక్కగా కోర్సుగా పొడి చేసుకోవాలి. ఇదే దాంట్లో మనం ముందుగా చేసిన శనగలు వేసి దీన్ని బరకగా పొడి చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. దీని మధ్యలో చీజ్ స్టఫ్ చేసి ఉండలుగా కట్టుకొని వీటిని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకొని హాట్గా తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మనం ఈరోజు ఒక ఓరియంటల్ స్టైల్ డిష్ నేర్చుకోబోతున్నాము. ఈ డిష్ పేరు కొబ్బరి పాలతో రైస్, అలాగే కొబ్బరి పాలతో మనం గుమ్మడికాయని ఎలా చేయాలో చూస్తాము. ముందుగా మనం కొబ్బరి పాలతో కొంచెం జింజర్ వేసుకొని అన్నం చేయబోతున్నాము. ఈ కాంబినేషన్తోని మనం కొబ్బరి పాలతో గుమ్మడికాయ కూర చేస్తున్నాము. సో ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. సో ఫస్ట్గా మనం రైస్ కుక్ చేద్దాము. రైస్ కోసము ఇక్కడ నేను బియ్యం రెగ్యులర్ రైస్ని తీసుకున్నాను. అక్కడ ఓరియంటల్ స్టైల్లో అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో రైస్ కొంచెం స్టిక్కీ రైస్ యూస్ చేస్తారు వాళ్ళు. మనం రెగ్యులర్ రైస్నే వాడుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఎందుకండి, మన ఇంట్లో మంచిగా సింపుల్గా రైస్ ఉంది కదా, రెగ్యులర్ సోనా మసూరి రైస్తో చేసుకున్నా చాలా బాగుంటుంది. సో మరి రైస్ని నేనేం చేశానంటే ఒక అరగంట లేదంటే 10 నిమిషాల పాటు మీరు నానబెట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నానబెట్టి రెడీ పెట్టుకున్నాను. ఫస్ట్గా మనం ఈ రైస్ని నీళ్లు తీసేసి డైరెక్ట్గా ప్యాన్లో వేసేస్తాను. ఎందుకు నీళ్ళు తీసేసానంటే నేను కొబ్బరి పాలతోనే ఈ రైస్ చేయబోతున్నాను కాబట్టి. సో మరి బియ్యం వేసిన తర్వాత కొబ్బరి పాలు, అలాగే ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. మీరు కావాలంటే సన్నగా స్లైస్ చేసుకోండి, లేదంటే ఇలా జూలియన్స్ లాగా అంటే పొడుగ్గా కూడా మీరు స్లైస్ చేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేద్దాం.
తాలింపు ఏమి వేయాల్సింది లేదు, ఆయిల్ ఏం వేసుకోకుండా డైరెక్ట్గా మనం అన్నం ఎలా ఉడికిస్తామో సేమ్ అలాగే, కాకపోతే కొబ్బరి పాలతో జింజర్ అంటే అల్లంతో మనం ఈ రైస్ వండబోతున్నాం. మరి కొబ్బరి పాలు ఎన్ని పోసుకోవాలి, ఎంత రైస్కి? 1 కప్పు రైస్కి మీరు 2 కప్స్ కొబ్బరి పాలు పోసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 కప్పు కొబ్బరి పాలు పోసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్. కొంచెం ఈ కొబ్బరి పాలు చాలా థిక్గా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కాస్త సాల్ట్, మరీ ఎక్కువగా కాదు, కొంచెం, ఎందుకంటే మనం ఈ రైస్ని కర్రీతో తినబోతున్నాం కాబట్టి కొంచెం సాల్ట్. మరి మూత పెట్టేసుకొని ఈ అన్నం ఉడికేంత వరకు మనం ఇది ఉడికించుకుందాం. సో మరి పక్కన పెట్టేసుకొని ఇది ఉడికే లోపల మనం కర్రీ కూడా రెడీ చేసుకోవచ్చు. మరి గుమ్మడికాయ చాలా మంచిది, మన హెయిర్కి చాలా మంచిది, అలాగే ఫేస్కి కూడా గుమ్మడికాయ చాలా చాలా మంచిది. రోజు 1 పీస్ గుమ్మడికాయ తినాలని చెప్తారు. సో మరి తప్పకుండా 1 పీస్ గుమ్మడికాయ తినండి, చాలా మంచిది. ఉడికిచ్చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మరి గుమ్మడికాయని నేనేం చేశానంటే కొంచెం పెద్ద పీసెస్గా ఇలా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. మరి కచ్చిది తీసుకోకుండా కొంచెం పండిన కాయ తీసుకుంటే బాగుంటుంది. సో మరి ఇవి కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పెనంలో మనం నూనె, తగినంత నూనె వేసుకోండి. మామూలు నూనెనే, మన వెజిటబుల్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మరి ఆయిల్ వేడెక్కిపోయింది. ఇక్కడ ఇందులో కాస్త ఆవాలు, సౌత్ ఈస్ట్ ఏషియా అనుకుంటాం కానండి, మనం ఏవైతే వాడతామో వాళ్ళు కూడా సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ వాడతారు. చూడండి, ఆవాలు మనం రోజు తాలింపులలో వాడతాము, వాళ్ళు కూడా రోజు తాలింపులలో వేస్తారు. అలాగే కరివేపాకు కూడా చాలా వాడతారు. సో చాలా ఎక్కువగా కరివేపాకు కడిగేసుకొని వాడండి. ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఇలా కాటు పెట్టి వేసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవేం మనం ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. మరి కాస్త మన టాటా సాల్ట్ కొంచెం ఫస్ట్గా. చెప్పాను కదా, ఉల్లిపాయలను మనం ఏం బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా కుక్ చేస్తే సరిపోతుంది. కాస్త పసుపు. ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకుందాం. మీరు కావాలంటే ఇందులో కూడా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకునేవి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. కానీ నేను ఆల్రెడీ రైస్లో అల్లం వేసుకున్నాను కాబట్టి నేను ఈ కర్రీలో వేసుకోవట్లేదు, ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేసేసి మనం ఇందులో కారం, వాళ్ళేమో పాప్రికా పౌడర్ అని వాడతారు, మనమేమో కారం వాడతాము, అంతే డిఫరెన్స్. అది కూడా ఎండుమిరపకాయలతోనే చేస్తారు, ఇది కూడా ఎండుమిరపకాయలతోనే చేస్తాము, కాకపోతే పేరు డిఫరెంట్. మీకు ఎంత టేస్ట్ కావాలి అంటే ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఫస్ట్ ఈ గుమ్మడికాయని ఉడికించుకుందాము. ఆ తర్వాత మనం కొబ్బరి పాలు వేసుకొని మిగతా 50 to 70% మనం ఈ గుమ్మడికాయని కొబ్బరి పాలల్లో ఉడికించుకుంటే సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఇక్కడ చూడండి, ఒక 3 లేదా 4 నిమిషాల తర్వాత మన గుమ్మడికాయ చక్కగా కొంచెం సాఫ్ట్ అయింది, మరీ ఎక్కువగా కాదు. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు ఎక్కువగా వీళ్ళు కొబ్బరి పాలు యూస్ చేస్తారు. ప్లస్ 1 కప్పు కాదండి, 2 కప్పులు చాలా ఎక్కువగా వాడతారు. మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఎలా వాడతామో అక్కడ వాళ్ళు కర్రీ లీవ్స్ పౌడర్ అనేసి వాళ్ళకి స్టోర్ బాట్ దొరుకుతుంది, ఆ పౌడర్ని ఎక్కువగా వాడతారు. సో మనకు కూడా ఈ మధ్య ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మన ఇంట్లో ఉన్న గరం మసాలాలు అవన్నీ మనం మిక్స్ చేసేసుకొని ఒక కర్రీ లీఫ్ పౌడర్ రెడీ చేసుకొని మనం కూడా వేసేసుకోవచ్చు. నేను కర్రీ లీఫ్ పౌడరు రెడీ చేసి పెట్టుకున్నాను, సో ఆ పౌడర్ని వేసేసాను. వేసేసి ఇప్పుడు ఇంకాస్త కరివేపాకు, మరి సాల్ట్ కొంచెమే వేసాం కదా, ఫస్ట్ ఒక్కసారి చెక్ చేసుకుందాం.
చాలా బాగుంది, కొంచెం ఘాటు. మరి ఆ కర్రీ లీఫ్ పౌడరు చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది ఈ డిష్కి. కాస్త సాల్ట్ వేసుకోవచ్చు, కొంచెం మరి ఎక్కువ కాదు. అలాగే కొబ్బరి పాలు చాలా థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయని ఇంకొక 50% ఉడకాలి కాబట్టి ఈ కొబ్బరి పాలల్లో మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పుడు మన డిష్ రెడీ అయిపోతుంది. సో మరి మూత పెట్టేసి ఇంకాస్త ఉడకనిద్దాం. మరి ఇక్కడ మన రైస్ కూడా చూడండి, నేను ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, ఆ తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకొని నీళ్ళు అంటే మన కొబ్బరి పాలు చూడండి మొత్తం రైస్ పీల్చే అంతవరకు స్లో ఫ్లేమ్లో నేను కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకొంచెం ఉడకాలి. లాస్ట్లో కాస్త కొబ్బరి తురుము, ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము, ఎక్కువ కాదు కొంచెం, ఒక్కసారి మిక్స్ చేసేయండి. తెల్లగా భలే ఉంటుందండి రైస్. మరి మూత పెట్టేసి ఇంకొక 3 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మిగతా ఏదైతే మాయిశ్చర్ అంటే తడిగా ఉంది కదా కాస్త, అది కూడా మొత్తం పీల్ చేసుకుంటుంది. మరి రెండు ఒక 5 నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది. ఎలా తినాలి అంటే ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్గా రైస్ పెడతారు. రైస్ సర్వ్ చేసిన తర్వాత ఈ గుమ్మడికాయ పాలతో చేసిన కర్రీని పైన సర్వ్ చేసేసి రెండు కలుపుకుని తింటే మీరందరూ సింగపూర్, మలేషియా అలాగే థాయిలాండ్ వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. మరి మన రైస్ రెడీ అయిపోయిందండి. ఫస్ట్గా చూడండి ఎంత చక్కగా ఉంది రైస్, వైట్గా కొబ్బరి పాలతోనే చేయాలి. సో మరి రెడీ అయిపోయింది. మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్లో మనం సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇమీడియట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ కూరని చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఆహా, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలాగే ఉండాలి. మరీ ఎక్కువగా ఉడికింది అనుకోండి మ్యాష్ అయిపోతుంది. సో ఆ మ్యాష్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం అంతా ఈ కొబ్బరి ఏదైతే పచ్చి కొబ్బరి ఉందో నేను కొంచెం రైస్లో వేసాను, ఇంకొంచెం అట్టి పెట్టుకున్నాను. ఇది కూడా కాస్త వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం తినాల్సిందే. సర్వ్ చేసే ముందు ఒక్కసారి మీరు కావాలంటే మరొక్కసారి చెక్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా కారం పొడి వేయలేదు కాబట్టి నాకు ఈ కలర్ వచ్చింది. మనం కర్రీ లీఫ్ పౌడర్ ఎక్కువగా వేసుకున్నాం కదా, అందుకనే ఈ కలర్. కేరళలో కూడా ఎక్కువగా కొబ్బరి పాలతో డిష్ చేస్తారు, కానీ సూపర్గా ఉంది ఇది. సో మరి రైస్ అలాగే గుమ్మడికాయ కర్రీ రెండు రెడీగా ఉన్నాయి. వావ్, నాకు ఇలా చూస్తూ ఉంటేనే ఇలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. తెల్లగా భలే పువ్వుల్లాగా ఉన్నాయి కదండి, మల్లె పువ్వులు ఉన్నట్టు. అలాగే మన గుమ్మడికాయ కొబ్బరి పాల కర్రీ ఏషియన్ స్టైల్లో ఇలాగేనండి పల్చగా చేసుకుంటారు గ్రేవీస్. కొబ్బరి ఫ్లేవర్ మొత్తం మా స్టూడియోలో నిండిపోయింది. రైస్ నుంచి జింజర్ వేసాను కదా, అదే అల్లం ముక్కలు వేసాను కదా, ఆ ఫ్లేవరు, అలాగే ఈ గుమ్మడికాయ ఫ్లేవరు రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. కొబ్బరి పాలన్నం తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసి అందులో నానబెట్టిన బియ్యం, కొబ్బరి పాలు, అల్లం ముక్కలు, కొన్ని నీళ్లు, ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసి మూత పెట్టి మరొక 2 లేదా 3 నిమిషాల పాటు అన్నం ఉడికేంత వరకు ఉడికించుకొని గుమ్మడికాయ
కూరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గుమ్మడికాయ కొబ్బరిపాల కూర తయారు చేయి విధానం: పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేయించుకోవాలి. పసుపు, గుమ్మడికాయ ముక్కలు, కారం వేసి మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో కొబ్బరిపాలు, కర్రీ పౌడర్ వేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరగా కొబ్బరి తురుము వేసి కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వంటల్లో ఎప్పుడైనా పచ్చిమిరపకాయలను గింజలు లేకుండా వాడాల్సి వచ్చినప్పుడు గింజలు తీయడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఆ పనిని సులువుగా ఎలా చేయాలో చూద్దాం. మిరపకాయ తొడుమని ఇలా చూపించే విధంగా పట్టుకొని అంచులను నెమ్మదిగా కట్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మీరు వీటిని ముక్కలుగా కట్ చేసి వంటల్లో వాడుకోవచ్చు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.